తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో ప్రాణాలు కోల్పోయిన అతని కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు జిల్లా ఎస్పీని కలిశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారణ చేయాలని ఎస్పీను ఆయన కోరారు. గత ప్రభుత్వ బాధితుల పక్షాన అవసరమైతే ప్రభుత్వ పెద్దలను కలుస్తానన్నారు. స్పందించకపోతే ఆందోళన చేస్తానన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులను ద్వారంపూడి మేనేజ్ చేశారన్నారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య అత్యంత నీచమైనదని ఏబి తెలిపారు. అనంతరం బాబుని కాపాడడానికి గత ప్రభుత్వం ఎన్నో అడ్డదారులు తొక్కిందన్నారు. మభ్య పెట్టడం, కైసుని మసిబూసి మారేడుగాయ చేయడం ఒక్కటే ఇందులో ఇంటెన్షన్ లాగా కనిపిస్తుంది. చచ్చిపోయిన మనిషిని కర్రబెట్టి కొట్టారు అని అంటే ఒంటి మీద 33 దెబ్బలు, ఇంటర్నల్ గా 3 దెబ్బలు పోస్ట్ మార్టం లో తేలితే అవన్నీ కూడా యాంటీ మార్టం ఇంజరీసే, అంటే చనిపోక ముందు తగిలిన దెబ్బలే, చచ్చిపోయిన తర్వాత జరిగిన దెబ్బలు కాదు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అయినా సరే ఆ కాంట్రడిక్షన్ ని బయటికి తీయకుండా ఇంకా అనంతబాబు ఒక ముద్దాయి చెప్పిన స్టోరీనే ఇవాళ చార్జ్ షీట్ లో రాసే పరిస్థితి వచ్చింది. ముద్దాయి చెప్పిన సాక్ష్యం చెల్లదని చిన్నపిల్లలని అడిగా చెప్తారు. అనంతబాబు చెప్పినటువంటి స్టోరీ రేపు పొద్దున చార్జ్ షీట్ లో ఎట్లా చెల్లుతుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా ఆ రోజున పాలకుల్లోనూ వాళ్ళ కనుసన్నల్లో మెరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ లోనూ కనిపిస్తా ఉంది. అంటే ఏం చేసినా చెల్లుతుంది, ఎంత అరాచకం చేసినా చెల్లుతుంది అనే వాతావరణాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించింది. దానివల్లనే ఇటువంటి సెన్సిటివ్ కేసులో, ఒక దళిత యువకుడు మరణించిన కేసులో, తూర్పుగోదావరి జిల్లా ఎంత సెన్సిటివ్ అయినటువంటి ప్రాంతమో తెలిసి కూడా అయినా సరే లెక్క చేయకుండా ఇంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అని అంటే ఆ రోజున మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఆ రోజున ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి వాతావరణం ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అన్నది మనం ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఈ ఛార్జ్ షీటు దేనికి పనికిరాదు, ఇందులో హంతకుడు నిర్ధారణ జరిగే అవకాశమే లేదు. కాబట్టి ఈ కేసుని మళ్ళా కోర్టులో పిటిషన్ వేసి పునర్విచారణ జరిపించాలి అని చెప్పి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అదే డిమాండ్ తోటి ఈ రోజున ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారు ఇంతకు ముందు నుంచే దీని మీద కొంత అధ్యయనం జరిగింది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజునే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని నియమిస్తున్నాము. దానికి నేతృత్వం వహించడానికి ఒక అధికారిని కూడా సెలెక్ట్ చేశాము. దాని ఆర్డర్స్ ఇవాళే ఇష్యూ చేస్తున్నాము అని చెప్పి ఇవాళ తెలియజేయడం జరిగింది.